షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతల వలసల వల్ల ఆదివాసీల హక్కులకు విఘాతం కలుగుతుందని, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు విపరీతంగా జరుగుతున్నాయని జీవో 24ను చట్టం చేసి 29 శాఖలలో ఉద్యోగాలను ఆదివాసులకు ఇవ్వాలని, ఆదివాసీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను నిరోధించడంలో ప్రభుత్వం చొరవ చూపకపోవడం విచారంగా ఉందని, వనరుల దోపిడీ జరుగుతున్న ఆదివాసీ చట్టాలను అమలు చేసి కాపాడాల్సిన ప్రభుత్వం ఎక్కడా చిత్తశుద్ధి చూపడం లేదని, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నిర్వహించే ఉద్యమంను బలోపేతం చేసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కన్వీనర్ బుర్స పోచయ్య, కో కన్వీనర్ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, గోడం గణేష్ పిలుపునిచ్చారు. జిల్లా కన్వీనర్ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాసభ కార్యక్రమంలో ముందుగా తుడుం దెబ్బ నాయకులు సంజీవ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య గారుల అకాల మరణంకు మౌనం పాటించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగబోయిన రవి, ఈసం నరసింగరావు, రవీందర్, మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ సుభద్ర, సంజీవ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కో కన్వీనర్లు రాంప్రసాద్, లక్ష్మి, నర్సు, మోహన్ రావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.